అందరికీ నమస్కారం. శివాలయం వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వరుణ్ణి చూడడం అనేది ఎప్పుడూ చేస్తుంటాం. కానీ ఎందుకలా? ఈ విషయం గురించి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. నందీశ్వరుని వెనక భాగాన్ని తాకుతూ శంకరుణ్ణి దర్శించడం వల్ల కైలాసలోకం ప్రాప్తిస్తుంది అని తెలుసు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూద్దాం. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయిక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ఒక సంస్కృత వాక్యం ఉంది. ఏంటి అంటే, పరమశివుణ్ణి దర్శించుకోవడానికి ఓ నందీశ్వర, శివుణ్ణి నేను దర్శిస్తానంటే నీకు చాలా ఆనందమని నాకు తెలుసు. నేను నీకు నమస్కరిస్తున్నాను. శివుణ్ణి సేవించడానికి నాకు కూడా అవకాశం ఇవ్వు అని ముందుగా నందీశ్వరుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు శివానుగ్రహం కోసం నంది కూడా మనకి సాయం చేస్తాడు. ఎందుకంటే శివుడి కళ్ళ ముందు ఎప్పుడూ నంది ఉంటాడు. నంది పర్మిషన్ లేకుండా శివుడిని మనం కలుసుకోలేం. కాబట్టి ఆయన పర్మిషన్తో కూడా శివుడి దగ్గరకు వెళ్తే అప్పుడు పని పూర్తవుతుంది అనేది ఇక్కడ అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.